కమలగంగా ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్ లో కొందరు ఆగంతకులు సీట్లను బ్లేడ్ తో కోసి ధ్వంసం చేసిన ఘటన ప్రస్తుతం కలకలం రేపుతోంది. రైల్లోని ఓ ప్యాసింజర్ ఈ దృశ్యాలు చూసి షాక్ అయిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. సీట్ల కవర్లను కావాలనే కోసినట్టుగా వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. ఆగంతకుల చర్యలతో పలు సీట్లు దెబ్బతిన్నాయి. సీట్లపై కవర్లు చిరిగిపోవడంతో లోపలి కుషన్, మెటల్ ఫ్రేమ్స్ బయటకు కనిపించాయి. యావత్ బోగిలోని సీట్లన్నిటినీ కూడా పాడు చేశారని ప్యాసింజర్ ఒకరు ఆరోపించారు. సీట్లను బ్లేడ్స్ తో కోసేశారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసి రాక్షసానందం పొందారు అని వీడియో షేర్ చేసిన వ్యక్తి కామెంట్ చేశారు. ఇక ఈ వీడియోపై నెట్టింట విమర్శలు వెల్లువెత్తాయి. బోగీల్లో నిఘాను మరింత పటిష్టపరచాలని నెటిజన్లు సూచించారు. పబ్లిక్ ప్రాపర్టీని ధ్వంసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటే ఇలాంటి ఘటనలు పునరావృతం కావని అన్నారు. జరిగిన నష్టాన్ని వారితోనే భర్తీ చేయించాలని డిమాండ్ చేశారు. బోగీల లోపల కూడా సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేస్తే ఇలాంటి ఘటనలు జరగవని అన్నారు. దేశంలో నిబంధనల అమలు సరిగ్గా లేకపోవడం వల్లే ఇలాంటివి జరుగుతున్నాయని మరికొందరు అన్నారు. ఇలా రకరకాల కమెంట్స్ మధ్య ఈ ఉదంతం ప్రస్తుతం ట్రెండింగ్ లో కొనసాగుతోంది. రైల్వే ఆస్తులను ధ్వంసం చేసిన వారికి రైల్వే యాక్ట్ 1989 ప్రకారం 5 ఏళ్ల వరకు శిక్ష పడే అవకాశం ఉంది. తీవ్రమైన నేరాల్లో కోర్టులు యావజ్జీవ శిక్ష కూడా విధించే ఛాన్స్ ఉంది.